గుడి కాడికి అయితే వెళ్తున్నాము. పూజ అయితే అయిపోయింది, చూశారు కదా. ఇక ఏ గుడి కాడికి వెళ్తున్నాను ఏంటిది అనేది ముందు ముందు వీడియోలో చెబుతాను. ఊరుకున్న బస్సు వచ్చే టైం అయినా ముందు జడేసుకోవాలి. బయండి, ముందు ప్రయాణం చేద్దాం. హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి నేనైతే గుడి దగ్గరికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది చెప్తానండి. నేను అమరావతి అయితే వెళ్తున్నాను. అమరావతి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అస్సలు కుదరట్లేదు. మేము ఇల్లు కట్టుకున్నాక ఒక్కసారైనా మా ఆయన తీసుకెళ్ళమని ఎప్పటి నుంచి అడుగుతున్నాను. మా ఆయనకి కుదరట్లేదు. తీసుకెళ్ళాలంటే ఆయన తీసుకెళ్దాం అనుకున్నప్పుడు మాకు టైం సెట్ కావట్లేదు. అలాగా ఇన్ని రోజులు గడిచిపోయిందండి, అస్సలు వెళ్ళటానికే కుదరలేదు. ఇప్పటికీ అమరావతి వెళ్ళటానికి అయితే కుదిరిందండి. ఆ శివయ్య ఇప్పటికి రప్పించుకున్నాడు అనమాట మమ్మల్ని దర్శనానికైతే. దర్శనం చక్కగా జరిగింది, ఏ అడావుడి లేదు. నేను ఇక్కడ శివయ్యను కూడా మీకు చూపెడతాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే అమరావతిలో శివయ్యను అయితే చూపెడతాను. చక్కగా చూసి దర్శనం చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మేము పొద్దున్న బయలుదేరినాక వర్షం అయితే పడుతుంది. వర్షం పడ్డా ఇబ్బంది లేదు, మేము బయలుదేరాం కాబట్టి ముందు శివయ్య దర్శనం చేసుకోవాలి అమరావతిలోనే నిర్ణయించుకున్నాను. ప్రయాణం అయితే ఆగలేదు. అయితే మా ఊరు నుంచి గుంటూరు వచ్చాము. గుంటూరు వచ్చినాక ఇప్పుడు మనం అమరావతి వెళ్ళాలంటే 2 బస్సులు ఉంటాయండి. అంటే గుడి దగ్గరికి వెళ్ళే బస్సు ఒకటి, మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళే బస్సు ఒకటి ఉంటుంది. అలా కాకుండా మేమేంటిదంటే గుడి దగ్గరికి వెళ్ళే బస్సు ఎక్కాము. ఆ బస్సు ఎక్కామంటే చక్కగా మనం గుడి దగ్గరే దిగుతాము, ఏ ఇబ్బంది ఉండదు, ఎత్తుక్కునే పని కూడా ఉండదు. అందుకని మేము గుడి దగ్గర ఆగే బస్సే ఎక్కాము. ఎక్కినాక మేము గుడి దగ్గరికి వెళ్ళినాక అక్కడ వాతావరణం అది కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు జనం ఎక్కువ ఉండరు కాబట్టి పండగల టైంలో, మళ్ళీ శివరాత్రి అప్పుడు, మళ్ళీ కార్తీక మాసంలో ఆ టైంలో బాగా ఉంటారు జనం. ఇప్పుడు మేము వెళ్ళిన టైంలోనైతే జనం ఎక్కువ లేరు. ప్రశాంతంగా శివయ్య దర్శనం అయితే చేసుకున్నాం. చూడండి, అసలుకి దగ్గరికి వెళ్తుంటే నాకు ఎంతో సంతోషం కలిగిందో. శివయ్య కాడికి వెళ్తున్నాను, శివయ్య దర్శనం చేసుకుంటాను, శివయ్య ఎప్పటికి నన్ను రప్పించుకున్నాడు, ఇన్నాళ్ళకు కుదిరింది నాకు అని మనసులో అనుకుంటానే ఆ శివయ్య గుడి కనపడంగానే, గోపురం కనపడంగానే నా మనసులో నాకు కదిలిన మాటలు అయ్యానండి. ఇప్పటికి శివయ్య నీ దర్శనం అయ్యే భాగ్యం నాకు ఇప్పటికి ఇచ్చావయ్యా. ఇన్ని రోజులు పెట్టి నీ దర్శనమే నేను చేసుకోలేకపోయాను, రావాలనుకున్నా కూడా నేను రాలేకపోయాను అని మనసులో ఆనందం అనమాట. నాకు నేనే మాట్లాడేసుకుంటున్నాను, అంత ఆనందంగా అనిపించింది. నేను జనం బాగా ఉంటారనుకున్నానండి, జనం అయితే ఎక్కువ లేరు. ఇంకా అక్కడే కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరికాయ తీసుకొని ఇక లోపలికైతే వెళ్ళాము. నేను చెప్పాను కదా ఫస్టే, మేము ఇల్లు కట్టుకున్న కాడి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను, అస్సలు కుదరట్లేదు అని చెప్పి. ఇప్పుడు కుదిరింది, వెళ్తున్నాం లోపలికి. అదిగోండి, మనం గుడి దగ్గరికి వచ్చినాక అక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు. కొబ్బరికాయలు తీసుకొని ఇక మనం అక్కడ తానాలు చేయాలంటే చేసి రావచ్చు, మాకు దగ్గరే కాబట్టి మేము పొద్దున్నే తానాలు చేసి వెళ్ళాము. ఇక లోపలికి వచ్చేటప్పుడు ఇక అక్కడ దర్వాజా దగ్గర దండం పెట్టుకొని, శివయ్య నాకు ఏ అడ్డంకం లేకుండా చక్కగా నీ దర్శనం అయ్యేలాగా ఆశీర్వదించాయి అని చెప్పి దండం పెట్టుకొని ఇక మేమైతే గుళ్ళోకి లోపలికైతే వెళ్తున్నాము. చూసారా లోపల వాతావరణం అది కూడా ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ నాకు అంటే ఇక్కడ దర్శనం అది అయిపోయినాక మళ్ళీ మేము విజయవాడ వెళ్ళామండి. విజయవాడ వెళ్ళినాక అమ్మవారి దర్శనం నాకు అపూర్వకంగా అయ్యిద్దని నేను అనుకోలేదు. ఎంత బాగా అనిపించిందో నాకు. అక్కడికి వెళ్ళినాక కొంచెం బాధ అనిపించింది. మా ఆయనతో కూడా నేను అన్నా కాసేపటికి నాకు తెలియని అనుభూతి కలిగిందండి. అదేంటిదో ముందు ముందు కూడా నేను వీడియోలో చెప్తాను. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ శివయ్య దర్శనం, అక్కడ అమ్మవారి దర్శనం ఎంత బాగా జరిగిందో నాకైతే. భగవంతుడి ఆశీస్సులు ఉంటే మనం ఏదైనా చేయగలము. భగవంతుడి ఆశీస్సులు లేదే, ఆయన ఆజ్ఞ లేదే మనం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేయాలన్నా అది ముందుకెళ్ళదు. అదే గనక భగవంతుడు భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తే కనుక మనం ఏ పని చేసినా మనం ముందుకెళ్ళగలుగుతాము. శివుడు ఆజ్ఞ లేదే ఏమైనా కొట్టదు అంటారు. ఆ మాట నిజమే కదండి. దేవుడు లేకుండా, ఈ సృష్టి లేకుండా మనం ఉన్నామా చెప్పండి? ఏదైనా భగవంతుడు రప్పించుకున్నప్పుడే మనం వెళ్తాము కూడా. మనం అనుకున్నప్పుడు వెళ్ళలేము, భగవంతుడు రప్పించుకున్నప్పుడే మనం వెళ్ళగలుగుతాము. అలాగే ఇలా మేము అమరావతి వెళ్ళి శివయ్యను అయితే చక్కగా మేము దర్శనం చేసుకున్నాము. చాలాసేపు నేను నుంచొని తీరా శివయ్యను చూసుకున్నాను. అలాగే నుంచున్నానండి, ఎందుకంటే జనం ఎక్కువ లేరు కదా. కాసేపు అలాగే నుంచున్నా కూడా వెళ్ళిపోమని కూడా ఎవ్వరు అనలేదు, ఎందుకంటే జనం ఎక్కువ లేరు కాబట్టి. కాసేపు అలాగే చక్కగా నుంచొని చూశాను. ఎన్నాళ్ళ కుదిరిందయ్యా నేను చూడటానికి నాకు అని చెప్పి అక్కడ నుంచొని శివయ్యను చూసుకుంటా దర్శనం చేసుకొని
మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ నంది దగ్గరికి వచ్చి ఆ నంది దగ్గర కూడా చక్కగా నమస్కారం చేసుకొని ఇక మేమైతే గుళ్ళో మళ్ళీ కిందకు వచ్చాము. కిందకు వచ్చి కింద అన్ని లింగాలు అవన్నీ ఉండయండి. 4 దిక్కులు 4 పక్కల లింగాలు ప్రతిష్ఠ చేసి పెట్టారు. ఆ లింగాలు దర్శనం చేసుకొని అక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉండి అవన్నీ దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు అనేది వచ్చేసాం. వచ్చినాక మళ్ళీ మేము వేరే దగ్గరికి వెళ్ళాము, కృష్ణన్న దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా వెళ్ళి చూసేద్దామని చెప్పి వెళ్ళాము. ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. జనం బాగుండారంటే కితకితలాడిపోతూ ఉండేవాళ్ళు. జనం ఎక్కువ లేరు కాబట్టి ప్రశాంతంగా శివయ్యని అయితే చక్కగా చూసి అంత గుడంతా తిరిగి మేము శివయ్య ఉందే పైన మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ అన్ని గుళ్ళన్నీ దర్శనం చేసుకొని మళ్ళీ కృష్ణమ్మ గడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి మళ్ళీ కాసేపు అటు నుంచొని చూసి మళ్ళీ కృష్ణమ్మ గడికి లోపలికి వెళ్ళాను. వెళ్ళి కొంచెం నీళ్ళు చల్లుకొని వద్దాము, 7 దాకా వచ్చాను కదా అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి కొంచెం నీళ్ళు చల్లుకొని వస్తున్నాను. అయితే మేము ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని కృష్ణమ్మ కాడికి వెళ్ళి నీళ్లు చల్లుకొని మళ్ళీ బయటకు వచ్చామండి. బయటకు వచ్చినాక ఇక్కడైతే మాకు 10 అయిపోయింది టైం. 10 అయిపోయింది. ఇక టిఫిన్ చేద్దామని చెప్పి ఇక టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇక్కడైతే దోశను ఇడ్లీ అవి ఉన్నాయి. ఇక అయితే తిన్నాము. తిని ఇక మేము టీ అయితే తాగాము. మా పిల్లలు అయితే వద్దన్నారు. ఇక మా ఆయన నేనైతే టీ అయితే తాగుతున్నాము. వాళ్ళు కాఫీ అడిగారు. కాఫీ అడిగితే వాళ్ళని అడిగాము, కాఫీలు ఇవ్వన్నారు. టీ తాగండి రా సరే అన్నాను. టీ వద్దన్నారు. సర్లే అని చెప్పి మా ఆయన నేను టీ అయితే తాగుతున్నాము. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మేమైతే బుద్ధుడు ఉన్నాడు కదా, అక్కడ బుద్ధి విగ్రహం కాడికైతే వెళ్తున్నాము. అక్కడ లోపలంతా తిరిగి చూడటానికి. మళ్ళీ ఇంకొక విషయం చెప్పాలండి, ఏంటిదంటే అక్కడే మనకి రాజుల కాలంలో సంవత్సరం కాదండి, 7 సంవత్సరాల కిందట శిల్పాలు చెప్తారు కదా చేత్తో, అలాంటి శిల్పాలు భూమిలో నుంచి తీసినాయి అంట. ఈ అమరావతి ప్రాంతంలో దొరికినాయి అని అంట. అవన్నీ ఇట్లా గాజు దాంట్లో పెట్టేశారు. పెట్టి అది మనకి ఛార్జ్ చేసేసరికి 5 రూపాయలు తీసుకుంటున్నారు. దాంట్లో కూడా వెళ్ళాను. అక్కడ ఆ వీడియో అనేది మీకు సపరేట్గా పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూద్దరు కానీ, చూడండి కూడా, చూసి ఎలా ఉందో ఇంకొంతమంది షేర్ చేద్దరు కానీ, కొంతమంది చూడలేని వాళ్ళు ఉంటే చూస్తారు. ఇక నేను బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాను. వచ్చి ఇక్కడ వచ్చేసి మడిసికి వచ్చేసి 20 రూపాయలు తీసుకున్నారండి. 20 రూపాయలు టికెట్ తీసుకున్నారు. 20 రూపాయలకు మేము న్యాయం చేసాము. చాలాసేపు ఉన్నామండి లోపలైతే. చాలాసేపు ఉన్నాము, ఫోటోలు దిగాము, వీడియోలు తీసుకున్నాము. ప్రశాంతంగా ఏ అడావుడి లేదు, అడావుడి లేకుండా ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే మేము శివయ్య దర్శనం కోసమే వచ్చాం కాబట్టి ఇంక ఏ పనులు పెట్టుకోలేదు. శివయ్య దర్శనం చేసుకొని ఇక్కడ బుద్ధుడి దగ్గరికి వచ్చి ఇవన్నీ చూసుకొని మ్యూజియం దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ రాజుల కాలంలో శిల్పాలు చెక్కారు కదా, అవి చూసుకొని వెళ్దామని చెప్పి ప్రశాంతంగా ఏ పనులు పెట్టుకోకుండా అన్ని పనులు ఇంటి దగ్గర చేసేసుకొని ప్రశాంతంగా వచ్చామన్నమాట. అమరావతి నుంచి బయలుదేరి మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాము. విజయవాడ వెళ్ళిపోయి ఇక బస్ స్టాండ్లో అండి ఇక్కడైతే టీ తాగుతున్నాము. టైం వచ్చేసరికి 6:30 అలాగ అయిపోయింది. ఇక టీ తాగుతున్నాము. ఇక టీ తాగినాక మళ్ళీ ఇప్పుడు విజయవాడ అమ్మవారి కాడికి అయితే కొండ మీదకి వెళ్ళిపోతున్నాము. అయితే నాకు ఇక్కడ ఒక మంచి విషయం జరిగిందండి. అమ్మవారి దర్శనం అయింది నాకు చక్కగా అని చెప్పి అన్నాను కదా, అదేంటిదో కూడా మీతో చెబుతాను. అయితే అబ్బాయి డిగ్రీ ఫైనల్ అయిపోయిందండి. అమ్మాయి 10th అయిపోయింది కదా. అబ్బాయి డిగ్రీ ఫైనల్ అయిపోయింది అంటే అబ్బాయి కాలేజీలో ఉండి చదువుకోలేదు. రూమ్ తీసుకొని రూమ్లోనే చదువుకొని ఎగ్జామ్ రాశాడు. అక్కడ కాలేజీ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ రాశాడు. అలాగా పాస్ అవుతాడో అవ్వడో, చదువుకుంటాడో చదువుకోవడానికి కొంచెం నాకు భయం ఉండేది. అలాగా నేను అనుకున్నాను అనమాట. అమ్మాయి 10th అయిపోయినాక, అబ్బాయి డిగ్రీ ఫైనల్ అయిపోయినాక నీ దగ్గరికి తీసుకొస్తానమ్మా, నీ దగ్గరికి తీసుకొచ్చి కొబ్బరికాయలు కొట్టిస్తానని చెప్పి దండం పెట్టుకున్నాను. అయితే నేను కార్తీక మాసంలో విజయవాడ అమ్మ దగ్గరికి వచ్చానండి. వచ్చినప్పుడు ఇలాగ దండం పెట్టుకున్నాను. అలానే డిగ్రీలో అబ్బాయి 2nd వచ్చాడు, అమ్మాయి కూడా పాస్ అయ్యింది. ఇద్దరూ చక్కగా చదువుకొని ఒడ్డుకైతే ఎక్కారు. అలానే అమ్మకాడ అనుకున్న మాట అయితే నేను నెరవేర్చాలి కదా, అందుకని పిల్లల్ని తీసుకొని విజయవాడ అయితే వచ్చాను. విజయవాడ వచ్చి పైకి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మేము కొబ్బరికాయలు తీసుకొని పైకైతే వెళ్దామని, అది మెట్లెక్కి వెళ్ళాలని చెప్పి నేను వెళ్తున్నానండి. వెళ్తుంటే మెట్లు అది ఎక్కేటప్పుడు కూడా ఎక్కలేకపోయాను. అమ్మవారిని తలుచుకుంటూ ఎక్కాను, సులువుగా ఎక్కగలిగాను. అయితే నేను అక్కడికి వెళ్ళినాక అప్పుడప్పుడు నిర్ణయించుకున్నాను ఏంటంటే నేను పసుపును కుంకుమ మెట్లకు రాసుకుంటూ వెళ్దామని చెప్పి. అక్కడైతే 9 మెట్లు కట్టగా నేను పసుపు రాశాను. అయితే మా ఆయన కుంకుమ పెట్టమన్నాను, నేను పసుపు రాసుకుంటా ఇద్దరం అయితే వెళ్ళాము. అక్కడ నుంచి నేను వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే అక్కడ ఫోన్ తీసేసుకున్నారు. లోపలికి ఫోన్ తీసుకెళ్ళడం లేదు, లేకపోతే మీకు లోపల కూడా చూపించేదాన్ని. ఇక అప్పటికప్పుడు అనుకొని నిర్ణయించుకొని నేను మెట్లు పూజ చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నాక, దర్శనం అంతా అయిపోయినాక మన కిందకు వచ్చేటప్పుడు కొబ్బరికాయలు కొట్టాలండి. కొబ్బరికాయలు కొట్టేటప్పుడు ఏం జరిగిందంటే అక్కడ కొబ్బరికాయలు తీసుకొని కొట్టుకుంటున్నారు. వాళ్ళే కొట్టేస్తున్నారు కొబ్బరికాయలు.
నాకు అక్కడ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో కూడా చెబుతాను. అయితే మనం మొక్కుకున్నప్పుడు మనం కొడితేనే ఆ మొక్కుబడి తీరిద్ది కదా, అది నాకు అక్కడ నచ్చలేదు. కొబ్బరికాయలు తీసుకొని కొట్టింది కాక మళ్ళీ కొబ్బరికాయలు కొట్టినందుకు డబ్బులు అడుగుతున్నారు. నాకు అక్కడ అసలు నచ్చలా. నేను మా ఆయన మీద అరిసేసాను కూడా. అరిసేసి నువ్వెందుకు డబ్బులు ఇస్తున్నావు, కొబ్బరికాయలు మనం డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నప్పుడు మనం అమ్మవారి కాడ పూజ కోసం తెచ్చుకున్నాము, అది మళ్ళీ మనం కొడితేనే మనకు మొక్కుబడి తీరిద్ది. మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నావు, వాళ్ళు కొడుతున్నారు, మళ్ళీ కొట్టినందుకు డబ్బులు అడుగుతున్నారు, నువ్వు అడగవా అని చెప్పి అక్కడ మా ఆయన్ని నేను అరిసానండి. అరిస్తే వాళ్ళు తీసుకొని కొడుతున్నారు కదా, ఇంక అక్కడ ఏం అడుగుతాం, అందరూ అట్లనే చేస్తున్నారు కదా, మన ఒక్కనే కాదంటే అది అందరూ చేస్తున్నారు మనం చేస్తున్నామని కాదు, మన నిర్ణయం మనకు ఉంటుంది. మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అది మనం కొడితేనే మనకు తృప్తిగా ఉంటుంది. అది నువ్వు అడగకుండా మళ్ళీ డబ్బులు ఇచ్చి కొబ్బరికాయ ఇచ్చి వాళ్ళ చేత కొట్టించి మళ్ళీ డబ్బులు ఇస్తున్నావు నాకు నచ్చలేదు అని చెప్పి మళ్ళీ నేను కిందకి అరుచుకుంటూ వచ్చానండి. అరుచుకుంటూ వచ్చి శివయ్య దగ్గరికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని కూర్చున్నాను శివయ్య దగ్గర. శివయ్య వెనకాల కూర్చున్నాను. శివయ్య వెనకాల కూర్చోగానే ఒక పెద్ద మనిషి, మీకు చెప్తుంటే కూడా నాకు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అయితే నిమ్మపొండు రంగు చీర కట్టుకొని వచ్చిందండి. నిమ్మపొండు రంగు చీర కట్టుకొని వాళ్ళ ఆయన్ని అమ్మడి పెట్టుకొని వచ్చింది. మౌన వ్రతంలో ఉందండి. మౌన వ్రతంలో ఉండి చాలామంది జనం ఉండగాని నా దగ్గరికి వచ్చి కూర్చొని నేను కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదం తిందని చెప్పి కొబ్బరికాయ కొట్టుకొని తింటుంటే మౌన వ్రతంలో ఉందంట. నాకు సైగ చేసి నాకు కొబ్బరి ముక్క పెట్టు అంది. కొబ్బరి ముక్క పెట్టమనగా నాకేం అర్థం కాలేదు. సైగ చేస్తుంటే ఏంటిది అన్నాను. నాకు కొబ్బరి ముక్క పెట్టవా అని అడుగుతుంటే నా దగ్గర 2 చెప్పులు ఉంటే ఒక చెప్పు ఇచ్చేసానండి. ఒక చెప్పు ఏంగానే ఆమె కొట్టుకొని వాళ్ళు ఆయనకు ఒక కొబ్బరి ముక్క పెట్టి ఆమె కొబ్బరి ముక్క తీసుకొని మిగిలింది నాకు ఇచ్చింది. నాకు అమ్మ ఎంత నిండుగా ఉందండి, పెద్ద బొట్టు పెట్టుకొని ఎంత నిండుగా ఉంది. నా దగ్గరకు వచ్చి కూర్చొని మరి కొబ్బరి మొక్క అడిగి తీసుకుందంటే నేను ఏమనుకోవాలి చెప్పండి. నాకు అమ్మవారే అంటే ఆ గూడు ప్రాంతంలో తిరిగిద్ది అంటారు కదా, అది నిజమేనేమో అని నాకు ఆ ఒక్క క్షణం అసలు అనిపించింది. మా ఆయనకు కూడా ఆ సంతోషంలో మా ఆయనకు కూడా చెప్పేసుకున్నాను. నా మీద అరిసావుగా, అమ్మవారు వచ్చి ఉంటుందిలే, చల్లలేదు అన్నావుగా, అమ్మవారు వచ్చి ఉంటుందిలే, వచ్చి తీసుకుంది కదా, ఇప్పుడు తృప్తి పడ్డావా అన్నాడు. మా ఆయన ఆ మాట నాకు ఇంకా తృప్తి పడ్డా నేనైతే. కదండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ఉంటా. బాయ్ అండి.